మట్టి ఎప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లా రౌండ్గా. దేనికి అనుకుంటున్నారు గెస్ చేయండి. ఇట్లా మనం గింజలు వేసేసుకుంటే అదేదో మన నార్బోస్తో వచ్చినట్టు వచ్చినాయి. చాలా ప్రేమగా పెట్టుకున్న మొక్క. ఇలాంటి మొక్కలు పెట్టేటప్పుడు ఈ ఒక్క మొక్క ఉండిపోయి మొత్తం పుదీనా కావాలా పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తోటలో చిన్న చిన్న పనులు చేస్తూ ప్లేస్ మేనేజ్మెంట్, అంటే తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు మనం ఎలా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు గార్డెనింగ్ ఇప్పుడే మొట్టమొదటిసారిగా మొదలుపెట్టేవాళ్ళు మట్టి మిశ్రమం గురించి చాలామంది అడుగుతున్నారండి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి. నా మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది కూడా హెల్ప్ అవుతుండొచ్చండి. ఎప్పుడు కూడా గార్డెన్ నుంచి వచ్చే ఏ చెత్తని నేను వేస్ట్ అవ్వనివ్వను. చక్కగా ఎప్పటికప్పుడు కుండీల్లోకి సెట్ చేసేసుకుంటా. మన దగ్గర పాత ప్రమిదలు, కొబ్బరి పెంకులు వస్తాయి కదండి, అవి కూడా ఎప్పుడు పడేయొద్దు, అన్నీ ఉంచుకోండి. ఇట్లా కింద వైపున హోల్స్ ఉండేటట్టుగా కుండీ పెట్టుకుంటాం కదా, దానిలోకి ఈ పెంకులన్నీ వేసేసుకుని మన గార్డెన్లోంచి వచ్చిన ఏనా ఎండు కొమ్మలు, పచ్చి కొమ్మలు అన్నీ అలా పెట్టేసుకుని, అంటే నేను ఇప్పుడు ఇందులోనే ఇమీడియట్గా మొక్క ఏం పెట్టనండి. సో ఇట్లా ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ టబ్లోకి ఇలా వేసుకుని ఉంచేసుకుంటాను. ఒక టబ్లోకి దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేస్తా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ టబ్బు కన్నాలు లేవన్నమాట. దీనికి లేకోకుండా చెత్త వేసేసరికి ఎక్సెస్ వాటర్ అంతా ఇందులో ఉండిపోయింది. ఇప్పుడైతే వేయటానికి కుదరదు. ఏది కూడా ఇదిగోండి, గులాబీ కొమ్మ, ఇది ఏది వేస్ట్ పోనివ్వద్దు. ఈ కొమ్మలు వేయటం మూలంగా మట్టి బాగా గుల్లగా అవుతుందండి. ఎండు స్పెషల్లీ మనం ఇట్లా ఆకుల ఎరువు కానీ వేస్తే మొత్తం మంచిగా ఎరువు అనేది గుల్లగా అవుతుంది అన్నమాట. మట్టి చక్కగా వెయిట్లెస్ సాయిల్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా నింపేసి పెడతానండి. ఇది ఇప్పుడు తడిగా ఉంది కదా, దీన్ని ముందు కింద పోసి ఎండనిస్తాను. ఎండనిచ్చప్పుడు వేస్తాను. ఇదిగోండి, కిందంతా మొత్తం ఆకులే పెట్టేశాను కదా, దీనికి ఈ మందం ఇప్పుడు మట్టి వేసేస్తాను. మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ మనము మిగిలిన ఆకులు పైన మళ్ళీ మట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట. కిచెన్ కంపోస్ట్ కూడా ఏం వేయట్లేదండి, నేను జస్ట్ ఇందులో ఓన్లీ ఆకులు మాత్రమే వేస్తున్నా. ఇప్పుడు దీని తర్వాత లెవెల్ మనం కిచెన్ కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా తొందరగా డీకంపోజ్ అయిపోతుంది అనమాట. ఇది మా లక్ష్మణ ఫలం మొక్క అండి. ఇక్కడ పెద్ద డ్రమ్ ఉంటుంది కదా, సగం డ్రమ్ కట్ చేసి నేను అప్పుడు ఎరువు కానీ కట్ చేశాను. దానికి గ్రో బ్యాగ్ గడ్డం పెట్టేసి మట్టి పోసి పెట్టాము. అయితే అప్పుడు నేను పెట్టినప్పుడు ఏంటంటే సగం వరకే మొత్తం అంతా ఎండాకులు అవి నింపేసి పెట్టేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది బరువుకి గాలి ఇట్లా వేస్తుంది కనుక అలా వెళ్ళిపోతుంది, నేను చేయలేకపోతున్నాము. సో ఇలాంటి మొక్కలు పెట్టేటప్పుడు గోడవారుగా ఇట్లా ఎదురుగుండా గాలి వచ్చే ప్లేస్లో కాకుండా గోడవారుగా పెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ ఇప్పుడు ఇది ఇంత పెద్ద కుండీ కదా, నేను దీన్ని ఇప్పుడు జరపాలన్నా జరపలేను. సో చూసుకుని పెట్టుకోండి అట్లాంటివి. డ్రమ్ము పెద్దది ఉంది కదా, సో దీంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి, మొత్తం కింద నుంచి ఇలాగే ఎప్పటికప్పుడు గార్డెన్ వేస్ట్ అంతా వేస్తూనే ఉంటాము. అది ఎరువైపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది పై లేయర్ చూస్తారా మీరు, ఇదంతా కిచెన్ కంపోస్ట్ అండి. మొత్తం అంతా కిచెన్లో ఎరువు. సో చక్కగా ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే నేను చుట్టూతా ఒక రౌండ్ మాత్రం చుక్కకూర గింజలు పెట్టేస్తున్నానండి. దగ్గర అంటే 2 వరుసలు పెడతాను. ఏమన్నా ఒక వరుస వచ్చి మనకు 5-6 మొక్కలు వచ్చినా చాలు, అసలు పద్దాగా కోసుకున్నా వస్తూనే ఉంటుంది. ఈ కొంచెం మనం నొక్కి చూసుకుని గింజ ఉన్నది పెడితే ఏంటంటే ఇక్కడ లోపల గింజ ఉంటుందండి, నొక్కితే తెలుస్తుంది మనకి టైట్గా. గింజ ఉన్నది పెడితే మనకి మొక్క అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అదనమాట. సో ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను. కంపల్సరీ గార్డెన్లో ఆకుకూరలు ఎప్పుడూ ఉండేటట్టు చూసుకోండి. ఏదో ఒకటి బచ్చల కూర, తోటకూర, ఇలా మనము ప్యారలల్గా ఏమన్నా వేరే కూరలతో వస్తూ ఉన్నాయి అనుకోండి, ఈ ఆకుకూరలు ఉంటే ఎక్కువగా మనకి బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా కూరగాయలు నడిచిపోద్ది. నేనైతే గార్డెనింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సమ్మర్లో మహా అయితే సమ్మర్లో కొత్తిమీర కొంటానండి. అది కూడా ఎప్పుడన్నా
మీకు తెలుసు కదా మన కొత్తిమీర బాగా వస్తుంది, ఏ రేంజ్లో వస్తుంది అనేది. సో సమ్మర్లో మాత్రం ఎప్పుడన్నా అవసరమైతే తెస్తాను తప్పించి, ఆకుకూర కొన్నదైతే మాత్రం గార్డెనింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తిగా లేదనే చెప్పచ్చు. మొక్క అండి ఇక్కడ పెద్ద బకెట్లో పెట్టాను నేను. అయితే ఏంటంటే ఇప్పుడైతే ఈ మొక్కకు అంత ఫాస్ట్గా ఏమీ కాపది రాదు. దీంట్లో ఏం చేస్తున్నానంటే నేను చూస్తున్నారు కదండి, ఇట్లా రౌండ్గా పాదులాగా తీసా కదా, దేనికి అనుకుంటున్నారు గెస్ చేయండి. ఇక్కడ చూడండి, అంటే ఇదే బ్రాండ్ అని కాదు, ఇది నేను ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను, నాకు ఆల్మోస్ట్ సంవత్సరం అంతా వచ్చేస్తుంది. మా మామయ్య గారు కొన్ని ఇచ్చినా కానీ నాకు కూడా సరిపోతుందన్నమాట. ఇవి మనకి విత్తనాలు అమ్ముతారు కదండి, మన పొలాలకి విత్తనాలు మందులు అవి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఇట్లా పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఎక్కువ కొత్తిమీర అవసరం ఉంటుంది, అసలు జర్మినేట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇట్లా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, నేను వీటిని ఏం బద్దలుగా కూడా చేయొచ్చు, ఇట్లా వేసేస్తాను అనమాట. వేసి అలా కొంచెం మట్టి లైట్గా ఇట్లా అనేస్తే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇలా వేసినప్పుడు ఏంటంటే ఏ మొక్కలో వేసుకున్నామో చూసి దానికి వాటరింగ్ చేసుకునేటప్పుడు గుర్తుగా చూసుకుని జాగ్రత్తగా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా మనం ఏదైనా పెద్ద మొక్కలు కనుక కొత్తిమీర కానీ ఏ ఆకుకూర వేసుకుందాం అనుకున్నా కానండి, ముందు బాగా మట్టిని కింద వరకు అంటే రూట్స్ అన్నీ కూడా చక్కగా మనకి మట్టి గుల్లగా అయిపోయేటట్టుగా, ఎందుకంటే మనం మళ్ళీ ఆకుకూర వేసిన తర్వాత అది హార్వెస్ట్ చేసుకునేదాకా ఈ మట్టి తవ్వడానికి ఉండదు కదా. సో అందుకని చెప్పి కొంచెం ముందే మట్టిని ప్రాపర్గా కింద వరకు బాగా గుల్లగా చేసుకుని అప్పుడు వేసుకోవాలన్నమాట. ఇట్లాంటివి పెట్టుకున్నారనుకోండి చక్కగా కింద దాకా ఇట్లా కదిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది మట్టి. నేను ఇప్పుడు దీనిలో కూడా కొంచెము కొత్తిమీర వేస్తున్నానండి. అటు సైడ్ వేయట్లేదు, ఎందుకంటే అటు సైడు బాగా ఎండ రాదు, కొంచెమైనా మనకి ఎండ అనేది ఉండాలండి, తగలాలి మొక్కకి. సో అటు సైడ్ వేయట్లేదు, మొక్క నీడే పడుతుంది కనుక ఇటువైపు మాత్రం ఇట్లా కొంచెం వేస్తున్నాను అనమాట. ఇలా అక్కడ కొంచెం వేసుకుంటే ఏంటంటే అండి మనకి కుండీలు వేస్ట్ అవ్వు, బాగా మన అవసరానికి తగినట్టుగా ఎప్పుడు కొత్తిమీర అనేది వాడుకోవచ్చు అనమాట. ఇట్లా ఎక్కువ మళ్ళీ మట్టి అది ఎక్కువ కప్పేయద్దు, ఆ గింజ ఎంతలా ఉంటుందో అంత మందాన మట్టి కప్పితే సరిపోద్దండి. గుండు మళ్ళీ చాలామంది తెలుసు, అంటే రెగ్యులర్గా గార్డెనింగ్ వీడియోస్ చూస్తుంటే చాలా ప్రేమగా పెట్టుకున్న మొక్క. ఇందులో అయితే ఇంకేమి కూరగాయలకు సంబంధించి పెట్టొద్దు అని అనుకున్నా కానీ పెట్టట్లేదు ఇప్పుడు కూడా. ఇది మొక్క ఇక్కడ ఉంది కదా, ఇటు ఒక 2 లైన్లు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. 10 రోజులు గ్యాప్ ఉంచుకొని మనం చక్కగా అక్కడ ఒక లైన్ వేసుకుంటా ఉన్నాం అనుకోండి, కరువు ఉండదు ఇంకా మనకి. చక్కగా పొలాల్లో వేస్తారు చూడండి, ఆ టైపులో. నేను లైన్లు అని చెప్పిన తర్వాత స్టార్టింగ్లో లైన్లు వేసుకుంటే పడిపోవు అని చెప్పి వీడియో చేశాను కదా, ఆ తర్వాత నుంచి చాలామంది ఫాలో అవుతున్నారు ఇది. ఈవెన్ నేను చాలా గార్డెనింగ్ ఛానల్స్ వాళ్ళ దగ్గర కూడా చాలామంది చూశాను వీడియోస్ ఇట్లా పెట్టుకోవటం, హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇట్లా మనం గింజలు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఇట్లా కాస్త తెలివిగా వేసుకున్నాం అనుకోండి, ప్లేసు వేస్ట్ అవ్వదు, ప్లస్ మనకి ఏంటంటే ఎప్పుడు కూడా కూరగాయలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ప్లేస్ మేనేజ్మెంట్ అంటే నాకు ప్లేస్ బాగానే ఉంటుందండి, నేను కావాలంటే ఇట్లా వేయకుండా కూడా విడిగా కూడా వేసుకోవచ్చు. ఇవేంటంటే వేరే వాళ్ళకి ఐడియా కోసం అన్నట్టు అనమాట, ఛానల్ చూసే వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇట్లా వేసుకోవచ్చు అని చెప్పడానికి అనమాట. ఇంత పెద్ద కుండీలో ఈ ఒక్క మొక్క ఉండిపోయి మొత్తం కుండీ అంతా ఆక్రమిస్తుంది. ఇంకా ఇవన్నీ తీసేస్తున్నానండి. కొంచెం ఇప్పుడు చిగురైతే వచ్చింది కానీ ఆశాజనకంగా అయితే లేదు కాస్తదని. సో అనవసరంగా ప్లేసు టైము వేస్ట్ తీసేసి చక్కగా వంగనారు వచ్చింది కదా, అప్పుడు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అవి ఒక 4 మొక్కలు తీసి ఇందులో పెడతా. ఏంటిదో తెలియదు కానీ నాకు అవి తీయాలంటే ప్రాణం అప్పట్లేదు, తీసి పడేసేయాలంటే. మట్టి ఎప్పుడు ఇట్లా ఉండాలి. అసలు ఈ మధ్య పశువులు ఎరువు వేసాం కదా, చక్కగా మంచిగా గుల్లగా అయింది, కానీ అక్కడొకటి గాజుబురుగు అయితే కనిపిస్తుందండి మట్టిలో. దానికి ఏదన్నా చూడాలి, ఏం చేసినా చెప్తాను, అప్డేట్ చేస్తూ ఉంటానండి. మట్టి లూజ్గా ఉంది కదా అని చెప్పి పెట్టేసేయద్దు మొక్క. కింద వరకు కుండీ లాస్ట్ వరకు మనం ఇది వెళ్ళాలన్నమాట, తవ్వేది ఏదైతే ఉంటుందో అది లాస్ట్ వరకు వెళ్ళేలాగా కదిలిచ్చేసేయాలి మట్టి పూర్తిగా. ఇది చూసారా, నిరుడు నుంచి వస్తుందా పాలకూర. నాకు మొత్తం తోటలో అట్లాంటి ఒక 4-5 ఉన్నాయండి, పని గడిచిపోతుంది.
ఈ పసుపు అండి నిరుడు అందులో పిలక ఉండిపోయి ఉంటుంది వచ్చింది, కానీ పసుపు మాత్రం ఎప్పుడు కూడా ఇట్లా వేరే మొక్కలతో కలిపి పెట్టొద్దు. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో అలా చెప్పాను, కానీ ఏదైనా మన ఎక్స్పీరియన్స్ తోటి తెలుస్తుంది కదండి. ఇదేంటంటే వేరే మొక్కలతో అంటే ఒక సైడ్ కావాలనుకుంటే ఇంకేం పెట్టడానికి లేదు. మహా అయితే బీరపాదు పెట్టుకోవచ్చు ఒక్క సైడ్కి కార్నర్కి, బీర కానీ ఏదైనా పాదు జాతికి అసలు పెట్టకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మనము దీనికి వాటరింగ్ ఆపేసినప్పుడు ఆ మొక్కలు వాడిపోతున్నాయి. అట్లా అవ్వకోకుండా దీన్ని దేనికి కంపానియన్ ప్లాంట్ లాగా పెట్టుకోమాకండి, సపరేట్గానే పెట్టండి. ఇప్పుడు ఇది ఇందులో వచ్చింది కదా అని నేను తీయట్లేదు. చూసారా అండి అసలు ఎట్లా వచ్చినాయో మొక్కలు, అదేదో మన నార్బోస్తో వచ్చినట్టు వచ్చినాయి. ఇక్కడైతే చూడండి కుప్ప కుప్ప ఇట్లా వచ్చినాయి. మరి ఇది ఏంటిదో తెలియట్లేదు, కానీ ఇంకా ఈ మొక్క నేడుగా సరిగ్గా పెరగట్లేదు. ఇంకా ఇందులో పెద్ద మొక్కలు తీసి దాంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడైతే కొన్ని ఒక రెండు కాడికి పెడతానండి, 2 కానీ 3 కానీ ఒక ప్లేస్లో పెడితే సరిపోద్ది. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ చూసారా అసలు కుప్ప కుప్పగా ఎట్లా వచ్చినాయో. అవి ఉంచేద్దాం, ఇక్కడే పెరుగుతాయి. ఈసారి అంతా వంకాయమయం అయిపోద్దాము, తోట అంతా వంకాయమయం. ఇక్కడేమో దోసపాదు పడి మొలిసింది, దీని మధ్యలోకి ఈ పచ్చిమిర్చి మొక్క ఇట్లా ఇరుక్కుపోయింది అన్నమాట పాపం. సరే బాగుంది ఇక నవనవలు ఆడుతుందిలే అని చెప్పి దోసకాయలు అసలు మనకు వచ్చిరావు ఎందుకో కాయదు. సరే ఈసారి చూద్దామని చెప్పి ఇటు ఎక్కిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ బాగు చేసుకున్నాం కదా చక్కగా, దీనిలో ఇట్లా 2 పెడుతున్నా మధ్యలో, ఇటొక పాదు. ఎందుకంటే ఇక్కడేమో ఈ కార్నర్లో ఇది ఉంది, ఇదేమో పాత మొక్క ఆల్రెడీ కాయలు కాస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే సేమ్ ఆల్రెడీ కాస్తున్న ఒక వెరైటీ కాస్తుంటే అందులోనే మళ్ళీ సేమ్ వెరైటీ పెట్టకూడదు. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇందులో నారు ఉంది కనుక ఇక ఇదే పెట్టేస్తున్నా, కానీ అసలు అయితే అలా పెట్టకూడదు. పంట మార్పిడి విధానం లాగా నెక్స్ట్ టైం పెట్టుకునేటప్పుడు వేరేది మార్చి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి అసలు ఈ పుదీనా అయితే లాస్ట్ టైం చూపించాను కదండి, అసలు ఎంత బాగుందో. ఏదన్నా చిన్న కొబ్బరి చిప్పల్లోనో చిన్న మగ్గుల్లోనో పెట్టేసి ఎవరికైనా చిన్న గార్డెన్ లేని వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇస్తే చక్కగా కిచెన్ విండోలో అట్లా పెట్టుకొని పెంచుకుంటారు. అది రోజు వాడుకుంటూ మన తలుచుకుంటూ ఉంటారు అనమాట. ఎలా ఉంది ఐడియా? సో నేను అలా పెట్టినప్పుడు మీకు చూపిస్తానండి, నేను పెడుతూనే ఉంటాను, అట్లా చూపిస్తా. లేదు అంటే వాళ్ళు పెంచుకుంటారు ఈజీగా పెరగటం కోసం అని ఏం చేస్తానంటే వేర్లున్న తీసి ఇచ్చేస్తానమాట. తెలిసిన వాళ్ళకి పెట్టుకుంటారు, ఈజీగా పెరుగుతుంది. ఇక్కడ చూసారా అండి మొత్తం అన్ని పాకెట్స్లోంచి పుదీనానే వచ్చేసింది. ఇటు కూడా వచ్చేసింది. ఈ టవర్ గార్డెన్ మొత్తం పుదీనామయం అయిపోద్దేమో. నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ పుదీనా కావాలా అని అడగలేము, అట్లా ఉంది పరిస్థితి. కింద వైపునైతే మాత్రం ఇప్పుడు తవ్వి చుక్కకూర పెడతానండి, కింద వైపున కూడా పెట్టి అప్పుడు చూద్దాం పైనుంచి కిందకు వస్తుంది అంటారా వేర్లు. లెట్స్ ట్రై. అసలు కట్ చేస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో. ఇది ఒక రకం మనకు మార్కెట్లో దొరికేది కాదండి. ఇదిగోండి ఇట్లా వైల్డ్ పుదీనా అంటారు, బాగా ఘాటుగా వాసన వస్తుంది అనమాట. ఇది నేను ఊరు వెళ్ళినప్పుడు మా చిన్నమామయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటే తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఇది ఉంది మన దగ్గర వెరైటీ. మధ్యలో నాకు అయిపోతే మామయ్య గారు వాళ్ళకి ఇచ్చాను కదా, మళ్ళీ అందులోంచి మళ్ళీ తెచ్చిపెట్టా. అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వర్షాకాలం అండి, ఎప్పటికప్పుడు ఆకుకూరలు కట్ చేసేసుకుంటూ ఉండాలి, లేదంటే తొందరగా పెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారా నేను తీయట్లేదు, కట్ చేస్తున్నాను, ఎందుకంటే డ్రమ్లో వేరే మొక్కలు ఏమీ లేవు. ఇక్కడ ఏం చేశానంటే దగ్గరికి వచ్చి చూపిస్తూ ఉండండి ఒక్క నిమిషం, ఇది కోసిన చూపిస్తా. ఇక్కడ ఆల్రెడీ టమాటా పాదు ఉంది కదండి, ఇది మళ్ళీ చిగురు వచ్చింది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ బీర మొక్కలు మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇక్కడ 4 బెరగింజలు పెట్టేశాను అనమాట. దీనికి ఇటు సైడు వర్టికల్గా పందిర్లాగా వేసి ఉంది, సో దానికి ఎక్కేస్తుంది అది. సో అట్లా మనకి ఎప్పుడు కూడా ప్లేస్ని ఉన్నదాన్ని లేదు అనుకోకుండా ఉన్నదానిలోనే ఎక్కువ ఎట్లా పెట్టుకోవాలనేది ఆలోచించుకుంటూ పెట్టుకోవటమేనండి. ఒకటి రెండు సంవత్సరాలు చేస్తూ ఉంటే మనమే ఇంకొకరు చెప్పేలాగా అయిపోతాం, అంతే కదా. ఆకుకూరలకి మనము గ్రో బ్యాగ్స్లోనే పెట్టుకుంటాం కదండి యూజువల్గా. అయితే ఏంటంటే మనం పాదు జాతికి చెందిన మొక్కలు కూడా ఇట్లా వెడల్పుగా ఉన్న మడిలో కానీ వెడల్పుగా ఉన్న కంటైనర్లో కానీ బాగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మన పెద్దది గ్రో బ్యాగ్ రౌండ్ది. అయితే దీనిలోకి నేను ఏం చేశానో చూడండి, ఇవంటే తోటకూర మనకి బై డిఫాల్ట్ అన్నిట్లోనూ ఉంటాయి అనుకోండి. ఇక్కడ చూస్తున్నారా కొంత గోంగూర వేసాను, మళ్ళీ ఇటు సైడ్ ఏమో
బేరపాదులు పెట్టాను అనమాట, ఇటువైపుకి ఎక్కించడానికి అని చెప్పి బేరపాదులు పెట్టానండి. ఎందుకంటే ఇంక ఇక్కడ ఈ అలసందలు అయితే కొన్ని రోజులకి అయిపోతుంది, ఈ పాదు ఇటు ఎక్కే లోపల అలసందలు మోస్ట్లీ ఇంకా కాపు అయిపోతుంది. సో అట్లా మనం ఉన్న ప్లేస్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి. గోంగూర మనకి దేనికి డిస్టర్బెన్స్ ఉండదు. యువతల వైపున కూడా ఒకటి బేరపాదు పెట్టానండి. ఇదేమో ఇట్లా పైకి ఎక్కిద్దామని అనుకుంటున్నా, ఇటు పందిరేయటమో లేదంటే చూస్తా, దాన్ని బట్టి అప్పుడు సమయాన్ని బట్టి నాకు ఎట్లా దోస్తే అట్లా చేస్తా. కానీ మనం గోడకున్న సైడ్ ఏమో పాదులు పెట్టేసుకుని, యువతల వైపునేమో ఇంకేమన్నా ఇట్లా ఆకుకూరలు పెట్టేసుకుని చేసుకున్నాం అనుకోండి, ప్లేస్ అనేది చక్కగా కలిసి వస్తుంది. ఈ గల్జేరాకు బాగా ఎక్కువ ఉందనుకోండి, చక్కగా దీన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా తీసేసుకుని ఆకుని నీడలో కడిగేసేయండి. ఇలా కొమ్మలు గుండగానే కడగండి, ఆకులు తుంపి కడగొద్దు. ఈ మట్టి తీసేసి కొమ్మలు గుండగానే మంచిగా నీళ్ళల్లో గుంజి లేపేసి ఈ ఆకులన్నిటిని పొడిబట్ట మీద ఆరబెట్టేసుకుని పొడి చేసుకుని ఉంచుకుంటే చక్కగా వాడుకోవచ్చు అండి. అంటే దేని మజ్జిగలోకి అట్లా కొంచెం వేసుకుని తాగుతూ ఉండొచ్చు. ఇవి చూసారా, ఇట్లా తెగ వస్తాయి అన్నమాట నాకైతే. ఇంకా ఇదేమో గంగవాయలు, ఇది కూడా ఎందుకు మరి దాని గింజలు ఎక్కడి నుంచి వస్తాయో, అవి ఎలా మొలుస్తాయో చిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము అసలు తేము కూడా. ఇక్కడ పచ్చిమిర్చి నేను లాస్ట్ వీడియోలో చూపించా కదండి, అన్నీ కట్ చేసేస్తే మళ్ళీ కాపు వస్తుందని చక్కగా చిగురు మొగ్గలు వచ్చినాయి. కానీ ఎన్ని రోజులు కాస్తుంది అనేది మనకు తెలీదు. ఇక్కడ చూసారా, నేను మళ్ళీ ఇందులోనే గోంగూర మొక్కలు వేసేసాను అనమాట సైడ్న. సో ప్యారలల్గా ఇవి కొంచెం ఈ ఎత్తు పెరిగితే మనం ఆకుకూర కోసుకుంటూ ఉండొచ్చు. దీనికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా కాస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకున్న ప్లేస్ని, ఎక్కువ ప్లేస్ లేదని అనుకోకుండా ఉన్న ప్లేస్లోనే కొంచెం తెలివిగా మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ మొక్కలు తక్కువ ప్లేస్లో ఎక్కువ కూరగాయలు అనేవి మనం కాపించుకోవచ్చు అండి. వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వీడియో షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని కోరుకుంటూ మీ సునీత.